హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది ఓల్డ్ మెథడ్ అండ్ ఈ సమ్మర్లో మజ్జిగ పులుసు తీసుకోవడం చాలా హెల్తీ. అలాగే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్స్లో కూడా బాగా పులిసిన మజ్జిగ తీసుకోవడం హెల్తీ అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో ఈ మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ముందుగా పెరుగు తీసుకుని పెరుగుని ఇలాగా బాగా చిలికి మజ్జిగ చేసుకున్నాను. ఇలా మజ్జిగ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా పులిసిన మజ్జిగ అయితే సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు. సో ఇది హెల్త్కి చాలా మంచిది. దాని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి పప్పులన్నీ. దాని తర్వాత ఒక ఆనియన్ని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఎందుకంటే కొంచెం ఫ్రై అయితేనే పులుసులో అవి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా ఒక 10 సెకండ్ల లాగా ఫ్రై చేసుకుందాం మనము. దాని తర్వాత ఒక 4-5 మిరియాలని ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని వీటన్నింటిని కొద్దిగా ఒక 20 సెకండ్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పోపుని ముందుగా మనం బటర్ మిల్క్ రెడీ చేసుకున్నాం కదా, ఆ బటర్ మిల్క్లో ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మనం ఇలా మజ్జిగలో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా మజ్జిగ పులుసు చాలా సింపుల్గా అయిపోయింది. కొద్దిమంది కూరలు అవి ఇవి వేసి చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం మజ్జిగని వేడి చేస్తాము. సో అలా వేడి చేయడం మంచిది కాదు, అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. సో ఇలాగ మనం మజ్జిగ వేడి చేయకుండా ఇలా పోపు వేసుకొని చేసుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిది. ఇలా మజ్జిగ పులుసు అనేది వేడి చేయకుండా చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న బ్యాక్టీరియా అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మన ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుతుంది. ఇలాగ పాతకాలంలో ఇలా చేసుకొని తినేవాళ్ళు కూరగాయలు లేనప్పుడు. సో అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు. ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము రైస్ తోటి కానీ లేదా ఇలా తాగినా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.